విశాఖ ప్రేమ ఉదంతం నేర్పుతున్న పాఠం ఒకటే. ఉన్మాదాన్ని ఎవ్వడూ సమర్థించడు, హత్య చేయడాన్ని ఎవ్వడూ సమర్థించడు, అరాచకాన్ని ఎవడూ సమర్థించడు. కానీ ప్రేమ అనేది ఒకసారి చెప్పి పెళ్లి దాకా తీసుకెళ్ళి ఆ తర్వాత జరిగే అకస్మాత్తు క్యాన్సిల్ అయితే జరిగే పరిస్థితులు. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు జరిగేది, పెళ్ళి తర్వాత ప్రేమించుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకుందామని సినిమాలు చూసి ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడి ఆ తర్వాతన అబ్బాయి నచ్చలేదు అంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది, అమ్మాయిని అయ్యో పాపం అంటుంది, సానుభూతి చూపెడుతుంది, ఏదో కారణం ఉందిలే అంటే ఈ అమ్మాయి చెప్పే ఏ కారణానైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. అదే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నాం అని అందరికీ కనబడి తర్వాత పెళ్ళికి కూడా ప్రిపేర్ అయ్యి అది క్యాన్సిల్ అయ్యిందంటే అబ్బాయిని చవటగా చూస్తారు, దద్దమ్మగా చూస్తారు, సమాజంలో అవమానానికి గురవుతాడు, అవహేళనకు గురవుతాడు, తోటి స్నేహితులు కూడా వెటకారం చేస్తారు. వాటిట్లోంచి పుట్టుకొస్తున్నటువంటి ఉన్మాద చర్యలే ఎక్కువ అవుతున్నాయి. ఉన్మాదం చేయడాన్ని సమర్థించాలా? ఖచ్చితంగా సమర్థించదు. ఉన్మాదిని కాల్చేవతలు పడేవన్నీ చెప్తాయి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి జన్మించే బ్రతికే హక్కు లేకుండా చేసేటటువంటి వాడికి బ్రతికే హక్కు ఉండకూడదు. అది కాన్సెప్ట్. ఉన్మాదాన్ని ఎవడూ సమర్థించడు. కానీ అబ్బాయి అమ్మాయి మధ్యన స్నేహం వరకు ఉండడం, అది ఇద్దరి మధ్యన పరిపక్వతతో కూడిన స్నేహం ఉంటే తప్పులేదు. కానీ యుక్త వయసులో అది స్నేహం కాదు, ప్రేమ వైపుకే వెళ్తున్నాయి ఎక్కువ. ఆ ప్రేమ అన్నటువంటిది సినిమాల మూలంగా మరింత ఎగవేయబడుతోంది, ఎగతోయబడుతోంది. దాంతో అబ్బాయి అమ్మాయి ఈ ప్రారంభం నుంచి తర్వాతకు వచ్చేటప్పటికి నిదానంగా, అందులో ఉట్టి స్నేహమే ఉన్న సినిమాలు చూపెట్టారు, స్నేహం నుంచి ప్రేమగా మారించు పరిణామాలు చూపెట్టారు కొన్ని సినిమాలు. కానీ మనకు కావాల్సింది మనం తీసుకుంటాం, కానీ మనకి అవసరం లేని దాన్ని వదిలేస్తామంటే లేదు. మంచి కంటే కూడా చెడు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. దాని మూలంగా జరుగుతున్నటువంటి తంతే ఇప్పుడు ప్రధానమైనటువంటి ఉన్మాదపు చేష్టల వెనకాలన ఒక విరక్తి, ఒక కోపం, ఒక ఆగ్రహం. దానికి కారణం అవమానపడటం, అవహేళనకు గురి కావడం. ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి అంటే బాధ్యతగా ఉండాలి. మనం ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నామని ముందు చెప్పాలన్నా లేదా ప్రేమించాలన్నా సమగ్రమైన అవగాహన ఉండి చేసుకోవాలా? ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామన్నా ప్రేమించామని చెప్పాలన్నా సమగ్రమైన అవగాహన ఉండాలి. అలా కాకుండా సినిమాల్లో చూపెట్టినట్టు జీవితం ఉంటుంది అనుకుంటే సినిమాల్లో జీవితాలు కేవలం తెర మీద మాత్రమే సాధ్యం. నిజ జీవితంలో 100కి 99.9 సాధ్యం కాదు. అది యువతరాన్ని చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యా సంస్థల దశ నుండి. ఇవాళ స్కూళ్లలో నుంచిన ప్రేమలు బిగినవుతాయి, కాలేజీలకు వెళ్ళేటప్పటికి పతాక స్థాయికి చేరుతున్నాయి. దానివల్ల నాశనం అవుతున్న చదువులు, దెబ్బతింటున్న జీవితాలు, కరువు అవుతున్న భవిష్యత్తులు ఆలోచించాల్సిన సందర్భం ఇటు తల్లిదండ్రులకి, విద్యా వ్యవస్థకి, అందరికీ ఉంది.